వెల్కమ్ టు డిజైనింగ్ అండ్ మోర్. నేను తేజు. అసలు ఈరోజు మన వీడియోలో మన బ్లౌజ్ పీస్ని ఫ్రేమ్కి ఎలా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్న ఫ్రేమ్ని స్టాండ్కి ఎలా సెట్ చేసుకోవాలి చూద్దాం. నా ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ మీ దాకా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేస్తే నేను పెట్టే అన్ని వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది మన బ్లౌజు, మనది ఇది 80 పాయింట్స్ అయినా 1 మీటర్ అయినా ఇది మనది ఫ్రేమ్కి పెడుతున్నాం కాబట్టి ఇది ఫ్రేమ్కి పెడుతున్నాం కాబట్టి 80 పాయింట్స్ అయినా 1 మీటర్ అయినా సరిపోతుంది. సో మనకి మీరు చూసుకుంటే ఫ్రేమ్కి 2 రింగులు ఉంటాయి. ఒక రింగుకేమో స్క్రూ వస్తుంది, ఇంకొక రింగుకి స్క్రూ రాదు. సో ఈ స్క్రూ రాని రింగుని మనము బ్లౌజ్కి కింద వేసుకుందాం. ఫస్ట్ స్క్రూ రాని రింగ్ వేసేసుకొని దాని మీద బ్లౌజ్ వేసుకోండి. బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చూసుకోండి, మన వర్క్ని బట్టి వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్క్ వస్తుందంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ వర్క్ వస్తుందంటే ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ వర్క్ వస్తుందంటే ఇక్కడ. అలా ఎక్కడ వర్క్ పెట్టుకుంటే మనం డిజైన్ పెట్టుకుంటే అక్కడ మనం స్క్రూ రాని రింగుని పెట్టుకోవాలి. నేను నార్మల్గా పెట్టి చూపిస్తున్నాను. నేను కింద స్క్రూ రాని రింగ్ పెట్టేశాను కదా. ఇప్పుడు ఇది స్క్రూ ఉన్న రింగ్. ఈ స్క్రూ ఉన్న రింగ్ని పైన పెడుతున్నాను. ఒకవేళ టైట్గా ఉంటే లూజ్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం కాదు. లూజ్ చేసుకుని మళ్ళీ టైట్ చేసుకోవడము. నేను లూజ్ చేస్తున్నాను, ఇక్కడ లూజ్ చేసి ఫిట్ చేస్తున్నాను. సో రింగ్ ఫిట్ అయింది, బట్ ఇది లూజ్గా ఉంది. ఇప్పుడు మనము ఈ స్క్రూని టైట్ చేసుకుందాం. చూడండి, నేను టైట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఎంత టైట్ అయితే అంత టైట్ వరకు చేయండి. లూజ్గా ఉంటే మనం వర్క్ చేసేటప్పుడు వర్క్ ప్రాపర్గా రాదు, హోల్స్ పెద్దగా పడిపోతాయి. సో మనము స్క్రూ ఎంతవరకు టైట్ అయితే అంతవరకు టైట్ చేయండి. అలా అని చెప్పారు కదా అని బలవంతంగా చేసేవద్దు, అసలు ఫ్రేమ్ విరిగిపోతుంది. సో ఇంతకు మించి నాకు అవ్వట్లేదు, చూసారా, ఇంకా ఆపేసాను నేను అక్కడ. అయినా క్లాత్ లూజ్గా ఉంది, మీరు చూస్తే క్లాత్ లూజ్గా కనిపిస్తుంది. అలా లూజ్గా ఉండకూడదు. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్ని ఒక చేత్తో ఫ్రేమ్ పట్టుకోండి, ఒక చేత్తో బ్లౌజ్ పీస్ పట్టుకొని ఒక వైపుకు లాగితే టైట్ అవుతూ ఉంటుంది. మనకి ఫ్రేమ్కి బ్లౌజ్ పీస్ ఎంత టైట్గా ఉంటే వర్క్ అంత నీట్గా వస్తుంది. కొన్ని బ్లౌజ్ పీస్లు మంచి క్వాలిటీతో ఉంటాయి. సో అవి మనం గట్టిగా లాగినా ఏం కావు. కొన్ని పలుచగా ఉంటాయి, కొంచెం క్వాలిటీ తక్కువవి కొంచెం పలుచగా ఉంటాయి. వాటిని మనం గట్టిగా లాగేస్తే చీకిపోయినట్టు అయిపోతాయి. చూసారంటే మీరు, నేను ఈ బ్లౌజ్కి ఎంత లాగగలగాలో అంతే లాగుతున్నాను. గట్టిగా లాగకూడదు, అలాగని లూజ్గా వదిలేయకూడదు. చూసారా, టైట్ అయిపోతుంది. ఇది ఇందాక లూజ్గా ఉంది చాలా, ఇప్పుడు కొద్దిగా టైట్ అయింది. ఇది మనకి ఎలా ఉండాలంటే డ్రమ్లా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. మన డిజైన్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మన ఫ్రేమ్కి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ టైట్గా ఉండాలి. ఫ్రేమ్కి అస్తమానం లూజ్ అయిపోతుంది అంటే మీరు ఇక్కడ స్క్రూ కరెక్ట్గా పెట్టలేనట్టు. స్క్రూ టైట్ చేసుకుంటే మనకు అస్తమానం లూజ్ అవ్వదు. వన్స్ మనం ఫ్రేమ్కి పెట్టేసుకొని స్టాండ్కి పెట్టుకుంటే వర్క్ అయ్యే వరకు ఇంకా మనకి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. గట్టిగా కూడా లాగొద్దు. నేను టైట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి. సో ఇది మన మగ్గం స్టాండ్. ఆల్రెడీ స్టాండ్ కోసం నేను నా ప్రీవియస్ వీడియోలో చేసున్నాను, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు అది వీడియో చూడకపోతే అది కూడా చూడండి. నేను చెప్పినట్టు ఇది ఇంత పొడవు రాలేదండి, చిన్నగా వచ్చింది. నేను దీన్ని ఎక్స్టెండ్ చేయించుకున్నాను. చూస్తే నాకు హైట్ సరిపోతుంది ఇది. ఒకవేళ మీకు హైట్ సరిపోలేదంటే ఎక్స్టెండ్ చేయించుకోండి. సో నేను ఇందాక ఫ్రేమ్కి బ్లౌజ్ పీస్ పెట్టుకోవడం చెప్పేశాను కదా. ఇప్పుడు స్టాండ్కి ఎలా పెట్టుకోవాలో చూద్దాము. సో స్టాండ్కి కూడా స్క్రూ ఉంటుంది. మీరు చూస్తే స్క్రూ టైట్ చేసుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు. స్క్రూ సో ఈ స్క్రూ దగ్గరికి మన ఫ్రేమ్కి ఉన్న స్క్రూ రావాలి.
ఇక్కడ మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, ఈ స్పేస్ దగ్గరికి మన ఫ్రేమ్కున్న స్క్రూ రావాలి. మన క్లాత్ అంతా లోపలికి వేసేసుకొని సో ఫ్రేమ్ పెట్టేశాను లోపలికి, ఫ్రేమ్ లోపలికి పెట్టేశాను. బట్ ఇది లూజ్గా ఉంది. సో నేను ఇక్కడ దీన్ని టైట్ చేయాలి. ఇలా పట్టుకొని మన స్క్రూని టైట్ చేసుకోవడమే. టైట్ చేసేసుకుంటే ఇంకా ఈ ఫ్రేమ్ కదలదు, మనం నీట్గా వర్క్ చేసేసుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఫ్రేమ్ స్టాండ్కి పెట్టేసిన తర్వాత క్లాత్ లూజ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఫ్రేమ్ బయటికి తీయకుండానే జాగ్రత్తగా కొంచెం స్లోగా ఇలాగ ఒక చేత్తో క్లాత్ని పట్టుకొని ఒక చేత్తో స్టాండ్ని పట్టుకొని, ఇందాక ఒక చేత్తో మనం ఏం చేసాము, ఫ్రేమ్ని పట్టుకొని ఒక చేత్తో క్లాత్ని పట్టుకున్నాం. ఇప్పుడు ఒక చేత్తో స్టాండ్ని పట్టుకొని ఒక చేత్తో క్లాత్ని పట్టుకొని నెమ్మదిగా పుల్ చేసుకోవడమే. ఇలా చేసుకుంటే మనకి క్లాత్ టైట్ అయిపోతుంది ఫ్రేమ్కి. ఒకవేళ మనం తీసి ఫ్రేమ్ మళ్ళీ క్లాత్ అంతా బయటికి తీసి పెడితే, చెప్పాను కదా కొన్ని క్లాత్స్ లో క్వాలిటీవి ఉంటాయి, అవి ఇట్టే చిరిగిపోతాయి. సో మనకి చీరలకి అన్నిటికి హై క్వాలిటీ క్లాత్లే రావు. మనం చూసుకొని తీసుకుంటే హై క్వాలిటీ వస్తాయి. చీర బాగుంటుంది, ఒకదానికి బ్లౌజ్ పీస్ బాగోదు. సో ఇలా చేసుకుంటే ఫ్రేమ్కి స్టాండ్కి సెట్ అయిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఫ్రేమ్ స్టాండ్ లెంత్ ఒకటే ఉండాలి, ఈ సర్కిల్ అనే లెంత్ ఒకటే ఉండాలి. ఫ్రేమ్కి లెంత్ చూసుకొని స్టాండ్కి లెంత్ చూసుకొని తీసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు అసలు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి ఇంకా చాలా యూస్ఫుల్వి వస్తాయి. రేపటి నుంచి మనం మన ఛానల్లో క్లాసెస్ స్టార్ట్ చేసుకుందాము, మగ్గం క్లాసెస్. సో మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.